బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేసింది. పంచాయతీరాజ్ జీవో ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు జిల్లా కలెక్టర్లు. 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేసింది. పంచాయతీరాజ్ జీవో ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు జిల్లా కలెక్టర్లు. 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే పాత పద్ధతినే ఇటు ప్రభుత్వం అనేది జీవో జారీ చేసింది. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే బీసీల నుంచి వ్యతిరేకత ఏ విధంగా రాబోతుంది అనుకోవచ్చు ప్రభుత్వానికి? ఎందుకంటే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పీడప్ పెంచిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్లు సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా సర్పంచ్, వార్డులో సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వము కొంత స్పీడప్ అయితే పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు, గతంలో బీసీ రిజర్వేషన్ల కోసం 42% కేటాయిస్తూ జీవో నెంబర్ MS నెంబర్ 9th షెడ్యూల్ విడుదల చేసింది. కానీ అది గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులోను, హైకోర్టులు కొంత వాటికి బ్రేకులు వేసిన నేపథ్యంలో పాత పద్ధతి ద్వారానే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డెడికేషన్ కమిషన్ వేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ ఈరోజు జీవో నెంబర్ 46ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. దాంట్లో కొన్ని మార్గదర్శకాలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సర్పంచ్ల రిజర్వేషన్లు ఉండాలి, మరోవైపు వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఉండాలన్న దానిపై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46తో అనేక స్పష్టంగా కొన్ని మార్గదర్శకాలను ఈరోజు పంచాయతీరాజ్ శాఖ విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో 2018 ఎన్నికల్లో ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయో అదే మాదిరిగా ఈసారి కూడా ఎలక్షన్స్ రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయి. 2019 సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏదైతే కేటాయించలేదు, మనం చూడొచ్చు అమలు కాలేనటువంటి రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగించుకోవచ్చు అంటూ కూడా ఈ యొక్క మార్గదర్శకాలుగా కొంచెం స్పష్టంగా చేయడం జరిగింది. దీంతో పాటు వార్డు రిజర్వేషన్ల నిర్ణయాలు, మరోవైపు సర్పంచ్ల నిర్ణయాలు మొత్తం కూడా మరోవైపు ఆర్డీఓ చూసుకుంటాడు, మరోవైపు వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్లకు మొత్తం కూడా ఎంపీడీఓలు చూసుకుంటారంటూ కూడా ఆ జీవోలో మార్గదర్శకాల్లో పొందుపరిచింది. మరోవైపు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కూడా మొత్తం కేటగిరీలో పద్ధతి ద్వారా ప్రత్యేకంగా లెక్కించి వారికి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడాలంటూ కూడా దాంట్లో పేర్కొనడం. గ్రామ పంచాయతీ వార్డుల సంఖ్య తక్కువైతే మొదటగా మహిళా ద్వారా, తర్వాత లాటరీ పద్ధతి ద్వారా తీసుకునే విధంగా ఆ జీవోలో స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా అథారిటీ, ఎలక్షన్ సంబంధించిన అథారిటీ సభ్యులు వీటన్నిటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. 1-2-3 రోజుల్లోనే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఖరారు కంప్లీట్ అవుతుంది. ఈ నెల 24వ తేదీన కూడా హైకోర్టులో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపై కూడా కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు 100% ఎస్టీ గ్రామాలకు సంబంధించినటువంటి ప్లేసెస్లో వాటికి మాత్రమే ఎస్టీ కావచ్చు వాటికి మాత్రమే రిజర్వేషన్లు కేటాయించాలంటూ కూడా ఈ జీవోలో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు పొందుపడుతుంది. సర్పంచ్ రిజర్వేషన్లకు సంబంధించిన 2011 జనగణన ప్రకారము రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ జీవోలో పంచాయతీరాజ్ శాఖ జీవో నెంబర్ MS 46లో చాలా స్పష్టంగా ఆదేశాలు చేసింది. ఇప్పటికే మనం చూడొచ్చు 42% రిజర్వేషన్లు
రిజర్వేషన్లను అమలు చేయాలని చూసినప్పుడు కూడా దానికి గవర్నర్ కావచ్చు, మరోవైపు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టులో బ్రేకులు వేసిన నేపథ్యంలో పాత రిజర్వేషన్ పద్ధతి ద్వారానే ఎన్నికలకు వెళ్ళాలి. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్ మొత్తం కూడా ఇప్పటికే నిలిచిపోయింది. దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ మొత్తం కూడా ఆగిపోయింది. దీంతో గ్రామీణ స్థాయిలో అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడింది. ఎక్కడ కూడా వీధి దీపాలు, సర్పంచ్ లేకపోవడం, వార్డు మెంబర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని నిర్ణయించుకుంది. 42 రిజర్వేషన్లు కేటాయించాలని ప్లాన్ చేసింది. కానీ దానికి కోర్టులో రాజ్యాంగబద్ధంగా కొంత విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే పాత పద్ధతి ద్వారానే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక బేస్ చేసుకొని ఈరోజు గ్రామ పంచాయతీ శాఖ జీవో నెంబర్ MS నెంబర్ 46 ద్వారా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఈరోజు జీవోని విడుదల చెంది ఈ 1-2-3 రోజుల్లోనే కలెక్టర్లు, వైపు ఆర్డీఓలు, ఎంపీడీఓలు మొత్తం కూడా ఆయా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా వెల్లివేసిన తర్వాత ఈ ఎన్నికలు, స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వము నివేదికను కూడా ఎలక్షన్ కమిషన్కి వచ్చిన తర్వాత 1-2-3 రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే అన్ని విధి విధానాలు మొత్తం కూడా ప్రకటించింది. ఇప్పటికే గ్రామ స్థాయిలో ఎన్నికల వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లు, సర్పంచులు తమ అభ్యర్థులను కూడా చూస్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కానీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కొంత అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలో సంబంధించినటువంటి ప్లేసెస్ దగ్గర గతంలో ఇచ్చినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్స్కి ఇప్పుడు జీవో ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం ఖరారు చేసిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత మరి ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నది కూడా గ్రామీణ స్థాయిలో వెలువేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ శాఖ జీవో నెంబర్ MS నెంబర్ 46ని విడుదల చేయడం. దీని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. శాలిని, అలాగే మరి ప్రభుత్వం 46 జీవోను విడుదల చేయడంపై ఇటు బీసీ సంఘాల నుంచి ఏమైనా అంటున్నారా? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సునీల్? ఎస్, ఖచ్చితంగా మనం చూడొచ్చు. 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ముందుకు వెళ్ళినప్పుడు కూడా దానికి న్యాయస్థానాల్లో మరోవైపు గవర్నర్ దగ్గర ఆ బిల్లు ఇంకా పెండింగ్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి బిల్లు పంపిన తర్వాత ఆ బిల్లుని గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించకపోవడం, ఆ తర్వాత 50% పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అనేక తీర్పులు కూడా చెప్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా ఇది అమలు కాదు కాబట్టి ఖచ్చితంగా పాత పద్ధతి ద్వారానే ఎలక్షన్స్కి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే చాలా ఇయర్స్ అవుతుంది, 2 సంవత్సరాలు దాటుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నిధులు ఒకవైపు కేంద్రం దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉంది. దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ నిధులు మొత్తం కూడా నిలిచిపోయాయి కాబట్టి ఈ నిధులు వెంటనే సమకూరాలంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక గత్యంతరం లేక ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్ళాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే పాత పద్ధతి ద్వారా గతంలో వచ్చినటువంటి 2018 ఎన్నికల్లో ఏ విధంగా గ్రామస్థాయి ఎన్నికలు జరిగాయో అదే విషయాల ద్వారా, అదే రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా 50% మించి ఉండకుండా డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈరోజు అటు గ్రామ పంచాయతీ శాఖ ఈరోజు 50% మించి రిజర్వేషన్ ఉండకుండా ఒక జీవోని కూడా ఈరోజు విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ప్రకారమే అంటే ఈరోజు విడుదల చేసినటువంటి జీవో నెంబర్ MS నెంబర్ 46 ద్వారానే రిజర్వేషన్ మొత్తం కూడా పూర్తిగా ఖరారు చేయాలంటూ కూడా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, మరోవైపు కింది స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓలో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఈరోజు రేపు ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేటగిరీ ఈ ప్రక్రియ మొత్తం కూడా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. 1-2-3 రోజుల్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ 25 తారీఖున తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఈ అన్ని అంశాలు చర్చించిన తర్వాత 26 లేదా 25 తేదీ సాయంత్రమే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.